ఇదిగోండి ఇంక ఇప్పుడు చట్నీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇడ్లీ పిండి ఇడ్లీ పాత్రలో వేసి ఉడికించుకొని పైకి తీసుకెళ్దాం. బాగుంటుంది. ఎందుకు ఈ రోజు సరదాగా పైన కూర్చొని తినాలనిపించింది మన చిన్న తోటలో. ఇలా నెయ్యి వేసేసుకొని కారపొడి వేసుకొని కలుపుకుంటే భలే ఉంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇదిగోండి కొంచెం నీళ్ళు అయితే పోసుకోవాలి కంపల్సరీ. మెత్తగా బాగా ఉడుకుతాయి. కొంచెం నీళ్లు పోసుకుంటే, ఎక్కువ పోస్తే మళ్ళీ పొంగిపోతుంది. చూసి పోసుకోవాలి. ఇలా ప్లేట్లకైతే ఇడ్లీ ప్లేట్లకి చక్కగా నెయ్యి రాసేసుకుంటామండి. నీట్గా ఇలా టేస్ట్ బాగుంటుంది, ఈజీగా వస్తాయి అనమాట. అందుకని నెయ్యి లేకపోతే వెన్న అయినా ఆయిల్ అయినా ఏదో ఒకటి రాసుకోండి, కానీ టేస్ట్ బాగుంటుంది, ఈజీగా కూడా వస్తాయి. ఇదిగోండి ప్లేట్లో ఇడ్లీ పిండి వేసేది రెడీ చేస్తున్నాము. ఇంకో ప్లేట్ కూడా పెట్టేద్దాము. ఈవినింగ్ టైంలో సాయంత్రం పూట చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఏం చేసామంటే వాళ్ళ డాడీని అడిగితే 2 చాలన్నారు. మా ఇద్దరికి 3 అంటే 2 ప్లేట్లలో 8 అనమాట. అలా మా ఇద్దరికి 3 6, ఆయనకు 2 8 వేస్తున్నాం ఇడ్లీ. ఇదిగో 2 ప్లేట్లు అయితే వేస్తున్నాం అనమాట. ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనం చక్కగా పచ్చడి రెడీ అయిపోయింది. దీంట్లో కారపొడి కలిపేసుకుందాం. భలే ఉంటుంది టేస్ట్. ఒక్క పావు గంట ఆగితే చాలు, ఇడ్లీ మన సొంతం అయిపోతాయి. మన బిల్డింగ్ మీదకి వెళ్ళి చక్కగా చిన్న తోటలో తినేద్దాం. హెల్దీ ఫుడ్ ఏంటంటే పిల్లలకి అడిగినప్పుడు ఇలా చక్కగా మన ఇంట్లోనే హెల్దీగా చేసుకొని పెట్టొచ్చు. అంటే హోటల్కి వెళ్ళి తెచ్చుకుని ఎక్కువగా తెచ్చుకోకుండా ఉండడానికే ట్రై చేయాలి. ఈవినింగ్ టైంలో అల్పాహారం ఇలా తీసుకోవచ్చు మనం ఈజీగా. ఇదిగోండి కారం ఇలా అయితే కలుపుకోండి చక్కగా. నెయ్యిలో భలే ఉంటుంది. ఇలా నెయ్యి కారం 2 కలిపేయండి, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. పచ్చడితో పాటు ఈ కారం కూడా తినండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూస్తే భలే ఉంటుంది. ఇది గుంటూరు నుంచి తెప్పించండి. సాంబార్ కారం అంటారు దీన్ని. అన్ని మసాలాలు వేసి కొడతారు. కూరల్లో కూడా భలే స్మెల్ వస్తుంది, సువాసనగా భలే ఉంటుంది అనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా, బాగుంటుంది. ట్రెడిషనల్ వంటే కాదండి, ట్రెడిషనల్ బుట్టలు కూడా మనకి చక్కగా. ఇలాంటి బుట్టలు అయితే నేను చాలా తెచ్చాను. ఇప్పుడు మనం పైకి తీసుకెళ్తాను అనమాట. ఇది ఇడ్లీ తిన్న తర్వాత కూడా చాలాసేపు ఉంటాం కదా. 9:30 దాకా అయితే పైన ఉంటాం చల్లగాలికి. అప్పుడు తర్వాత ఇది తినొచ్చు. సాయంత్రం 6 అయింది ఇప్పుడు టైం. చూస్తున్నారు కదా, పైకి వెళ్ళి తినేద్దాం. భలే ఉంటుంది చల్లగాలికి. ఇడ్లీ అమ్మా తొందరగా ఉడుకమ్మా. ఇడ్లీ ఉడికేలోపు ఇవన్నీ రెడీ చేసేసాను. రెడీ చేయటమే కదండి తీసుకొచ్చేసాను పైకి. పొద్దున మొక్కలన్నీ నాటాను, వీడియో పెట్టాను, పెద్ద వీడియో చూడండి ఎవరన్నా చూడకపోతే. చిన్న తోట, చింతలేని తోట, హ్యాపీగా మనకి. అలాగే లైట్ ఫుడ్, ఆరోగ్యంగా ఉంటుంది. ట్రైన్ చూడటం అలవాటు అయిపోయింది, చూడకపోతే ఇడ్లీ కూడా తిన్నట్లుండదండి. ఇడ్లీ రెడీ అయి పైకి తీసుకెళ్ళిపోదాము. ఇదిగోండి వేడివేడి ఇడ్లీ పైకి వచ్చేసాయి కారం చట్నీతో. ఇంకా తినటం ఆలస్యం, తినేద్దాము. ఇదిగోండి ఇడ్లీలు పైకి వచ్చేసినాయి, చక్కగా ప్లేట్లోకి వచ్చేసినాయి. మా పాప తినేస్తుంది. ఎలా ఉంది నాన్న? మెత్తగాను వేడివేడిగా బాగున్నాయి. ఈవినింగ్ టైంలో కారపొడి, నెయ్యి, పల్లీల పచ్చడి. అది వీలైతే సాయంత్రం పూట కూడా అల్పాహారం ఇలా తేలిగ్గా ఉండే, జీర్ణానికి మంచిదే ఆహారం అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా ఇలా తినేయండి. బాయ్, ఉంటాను. నేను విజయలక్ష్మి.